తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి, అదేవిధంగా రెంటల్ సిస్టమ్ వల్ల కలిగే నష్టాలని లెక్కలతో సహా వివరించారు తెలంగాణ ఎగ్జిబిటర్. వాటిలో కొన్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తే, ఓ పెద్ద సినిమాను మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్లో ఒకేసారి రిలీజ్ చేశారు. మల్టీప్లెక్స్లో ₹1,40,00,000 వస్తే సింగిల్ స్క్రీన్స్లో ₹1,20,00,000 గ్రాస్ వచ్చిందంట. మల్టీప్లెక్స్ యజమానికి పర్సంటేజ్ విధానం కింద 45 లక్షల వాటా వెళ్తే సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్కు కేవలం 6 లక్షలు మాత్రమే వచ్చిందండి. మరో పెద్ద సినిమాకు ప్రీమియర్ కింద మిడ్ నైట్ షో వేస్తే ₹4 లక్షల గ్రాస్ వచ్చిందంట. ఆ సింగిల్ స్క్రీన్కి రెంట్ కింద కేవలం ₹10,000 ఇచ్చారంట. ఆ ₹10,000 పోలీసులకు ఇవ్వడానికే సరిపోయిందనేసి మరో ఎగ్జిబిటర్ బాధపడుతున్నాడు. ఇది మరో చేదు వాస్తవం. అదేవిధంగా RRR మూవీ రిలీజ్ అయిన టైంకు ఇప్పటికే నైజాంలో 100 సింగిల్ స్క్రీన్స్ మూతపడ్డాయంట. గడిచిన 10 ఏళ్లలో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 1,372 సింగిల్ స్క్రీన్స్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయాయి. అదేవిధంగా హైదరాబాద్లో ఓ సింగిల్ స్క్రీన్ నడుస్తున్న ప్రాపర్టీ విలువ 100 కోట్లంట. కానీ అక్కడ సినిమా ఆడిస్తే వచ్చేది కేవలం ₹16,000 అంట. అదే ప్రాపర్టీని గోడౌన్గా లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్గా మారుస్తామని చెప్పేసి 100 కోట్ల డీల్స్ వచ్చాయంట. కానీ సినిమా మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ ఎగ్జిబిటర్స్ దాన్ని అలానే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో త్వరలోనే మరో 20 సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా మాయమైపోయే పరిస్థితి వచ్చిందంట. మనం చెప్పేది కాదు, డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ శ్రీష్ రెడ్డి గారు చెప్తున్నారు. పర్సంటేజ్లోకి మారకపోతే ఆ 20 సింగిల్ స్క్రీన్ ఏవైతే ఉన్నాయో థియేటర్లు తక్షణం మూతపడతాయి. వాళ్ళకి నచ్చజెప్పే మీటింగ్ కూడా వచ్చారంట వాళ్ళు. అప్పుడు మీరందరూ కూడా తెలిసిందే, హరిహర వీరమల్లు సినిమా టైంలో ఇదే వివాదం నడిచింది. ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ టైంకి మళ్ళీ అదే వివాదం రాసుకుంది. ఈ మాట అంటే ఎగ్జిబిటర్లు అంగీకరించడం లేదు. తాము ఏళ్ళుగా పర్సంటేజ్ విధానం కోరుతున్నాము. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు తమ మీద తప్పు నెట్టడం భావ్యం కాదు. ఇది కూడా ఆశ్చర్యకరమైన వాస్తవమే కదా. ఇది ఎంతవరకు సమంజసం? వీటన్నిటి కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా సినిమా టికెట్ల రేట్లు పెంచకూడదు అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎవరు కూడా వినలే, దాన్ని ట్రోల్ చేశారు. ఇప్పుడు అదే సినీ ఇండస్ట్రీ వాళ్ళు, ఎగ్జిబిటర్స్ అంతా కూడా గవర్నమెంట్లో జీవోలు పెంచినా కానీ, టికెట్ల రేట్లు పెంచుకోమని చెప్పేసి జీవోలు ఇచ్చినా కానీ మేము సినిమా టికెట్ల రేట్లు పెంచుకోము, మాకు వద్దు, అందరూ థియేటర్లకు వచ్చే సినిమాలు చూడండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే సినిమా టికెట్ల రేట్లు హై లెవెల్లో ఉంటాయో ప్రజలు కూడా థియేటర్లకు వచ్చి సినిమా చూసే అంత టైం ఉండదు. అంత డబ్బులు ఖర్చు పెట్టుకెళ్ళి అంత టైం వేస్ట్ చేసుకోరు. ఇంట్లో ప్రశాంతంగా మరుసటి రోజే మూవీ రూల్స్లో వచ్చేస్తుంది, ఇంకో దాంట్లో వచ్చేస్తుంది. ఇంకెందుకు చూస్తారు చెప్పండి? కాబట్టి ఏదైతే ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచడం ఇవన్నీ కూడా తగ్గించుకుంటేనే సినిమా థియేటర్కి వెళ్ళి జనాలు చూస్తారు. లేకపోతే ఏ సినిమా కూడా ఆడదు. హీరోలకి ఎటువంటి నష్టం లే, పోయేది ప్రొడ్యూసర్సే. వాళ్ళకి డబ్బులు రాకపోతే వాళ్ళు ఆడికి పోతారు, వాళ్ళు ఏమవ్వాలి? అదేవిధంగా ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళంతా కూడా బాగుపడాలంటే వాళ్ళు చెప్పింది వినాలా. లేదు భయం ఇలానే ఉంటాం, మా హీరోకి ఇన్ని కోట్లు కావాలి, అన్ని కోట్లు కావాలంటే మీ హీరోకి ఇన్ని కోట్లు అయితే వస్తాయి. సర్వనాశనం అయిపోతే అక్కడ ప్రొడ్యూసర్, అదేవిధంగా ఎగ్జిబిటర్లో, డిస్ట్రిబ్యూటర్లో వాళ్ళు సర్వనాశనం అయిపోతారు.